YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. ఉత్తరాదిని కనిపించకుండా చేసే పొగమంచు ఇప్పుడు దక్షిణాదికి వచ్చింది. చలికాలంలో నార్త్ ఇండియాలో అధికంగా ఉండే మంచు సౌత్కు ముప్పుగా మారుతోంది. ఇందుకు కాలుష్యం ప్రధాన కారణం కాగా ఇది కాస్త విమాన ప్రయాణాలపై ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఇలా ఎలా జరిగింది? చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు పొగమంచుతో నానాయాతన పడాల్సిందే. సాధారణంగా డిసెంబర్లో ప్రారంభం కావలసిన పొగమంచు ఈ ఏడాది నవంబర్ నుంచే పెరిగింది. అయితే ఉత్తర భారతాన దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొగమంచు తీవ్రత నార్త్లోనే ఎక్కువ. ఇటు ఏజెన్సీ ప్రాంతాలు మినహా మైదాన ప్రాంతాల్లో పొగమంచు తక్కువే. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు గతానికి భిన్నంగా ఉన్నాయి. నార్త్లో ప్రభావం చూపే శీతాకాలం ఇప్పుడు సౌత్ ఇండియాను వణికిస్తోంది. ఏదో చలి తీవ్రత పెరిగిందిలే అనుకుంటే కాదు. శీతలగాలుల ప్రభావం, పొగమంచు పెరిగాయి. దానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా భౌగోళిక పరిస్థితులు, కాలుష్యమే ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. కొండ ప్రాంతాలు, కశ్మీర్లో ఉండే మంచు పర్వతాలు నార్త్ ఇండియాను ప్రభావితం చేస్తే సౌత్ ఇండియా చుట్టూ సముద్ర ప్రాంతమే ఉంది. అయితే చలికాలం ప్రయాణాలకు పొగమంచుతో ఆటంకం ఏర్పడుతుంది. ఇటు విమాన ప్రయాణాలకు కూడా ఆటంకమే. ఇప్పుడు నార్త్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇదే పరిస్థితి వచ్చింది. దక్షిణాదిన కూడా పొగమంచు ప్రభావం ఎక్కువైంది. ఈ యొక్క శీతల గాలుల ప్రభావంతో పాటు తేమ అనేది కూడా ఎక్కువ శాతం గాల్లో ఉండడం, అలాగే చూసుకున్నట్లయితే ఈ శీతాకాలంలో దిగువ స్థాయిలో ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ అనేవి కూడా ఉండడం వల్ల ఈ యొక్క దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి శీతల గాలులతో పాటు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ మలినాలు కూడా కలవడం వల్ల కూడా దట్టమైన పొగమంచుకు దారితీస్తుందని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలోనూ పొగమంచు వల్ల విమానాలు రద్దవుతున్నాయి. నవంబర్ 24, 25, 26, 27, డిసెంబర్ 2, 18 తేదీల్లో డెన్స్ అండ్ వెరీ డెన్స్ ఫాగ్తో విమాన సర్వీసులు రద్దయ్యాయి. అది విషయం. ఉత్తరాది మాదిరిగా దక్షిణాదిలో కూడా పొగమంచు తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.